హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం నిసాన్ సన్నీ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతారండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది. ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అండి. నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2017 కార్ అండి. 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు 65,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. క్లచ్ చాలా స్మూత్గా ఉంది. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. నిసాన్ సన్నీ కానీ అలాగే రెనాల్ట్ స్కాలా కానీ ఈ కార్ ఇంజన్లో నెంబర్ 1గా అయితే ఉంటాయి. దాదాపుగా 5-6 లక్షలు ఇంజన్ అయితే తిరుగుతాయండి. గట్టిగా అయితే ఉంటాయి. ఈ కార్ ఇంజన్లు 5-6 లక్షలు అయితే పక్కా తిరుగుతాయండి. కేవలం మనం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్ మెయింటెనెన్స్, అంటే ఇంజన్ ఆయిల్ కానీ, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కానీ, ఏసీ ఫిల్టరు, అలాగే కూలెంట్ ఆయిల్, ఇటువంటి జనరల్ చెకప్ చేయించుకుంటే చాలు. 10,000 కిలోమీటర్లకు ఒకసారి. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ ఉన్నాయండి. అలాగే స్టెప్నీ టైర్ 100కి 100% అయితే ఉంది. కార్తో వచ్చినటువంటి టైరు 17లో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. 100కి 100% అయితే ఉంది. అన్యూజ్ అండి. మైలేజ్ దాదాపుగా 20 నుంచి 25 మధ్యలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. మేడం తోడ ఇది రావునా. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే 1-2 గీతలు పడితే మాత్రం 1-2 టచ్అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయి. 100కి 100% నాన్ యాక్సిడెంట్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, లెఫ్ట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి. కారు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 3,75,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు కారు కాస్ట్ 3,75,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఎన్ఓసి ఇస్తా, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. బంద్ కరే ఫ్రెండ్స్, చూడొచ్చండి. నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారుకు రూపాయి కూడా పెట్టుబడి లేదు. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నానండి. లాయర్ గారి కార్ అండి. చూడొచ్చు, కారు లాయర్ గారి కార్ అండి. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు వచ్చేసి కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా కార్ అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. దగ్గరగా చూపిస్తున్నాను. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా
ఒక 60% నుంచి 60% టైర్ అయితే ఉందండి. ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి. అలాగే టైర్స్ విషయంలో 100కి ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ 80% అయితే ఉన్నాయి. అలాగే ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60% ఉంది. ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ 80 నుంచి 100% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి. చూడొచ్చు. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగు 65,200 కిలోమీటర్లు తిరిగింది జెన్యూన్ రీడింగ్. 65,200 కిలోమీటర్లు తిరిగింది జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఈ కార్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ 1 నుంచి దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఒక్కసారి డాష్ బోర్డులకు చూడొచ్చు. కారు చాలా నీట్గా ఉంది. 100కి 80 నుంచి 100% సీట్ కవర్స్. రూఫ్ చాలా నీట్గా అయితే ఉందండి. ఒకసారి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 80 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 100కి 80 నుంచి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు చాలా నీట్గా ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. మీ కీలోనే బూట్ ఓపెన్ ఫంక్షన్ అయితే ఉంటుంది. చూడొచ్చు. ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు డిక్కీ అనేది ఓపెన్ అయిద్దండి. డిక్కీ డోర్ అనేది బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే చూడొచ్చండి ఎక్కడ డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. 2017లో వచ్చినటువంటి పేస్టింగ్ కొత్తగా అంతే ఉందండి ఇప్పుడు దాకా కూడా. అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2017 కారు నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అండి. 65,000 తిరిగినటువంటి కారు. ఫస్ట్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఉంది. సింగిల్ కీ అయితే ఉంది. కార్ కాస్ట్ వచ్చేసి 3,75,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్.